నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ విజ్ఞాన్ గారు, మంచు ఫ్యామిలీ ఇష్యూ మళ్ళీ చర్చలోకి వచ్చింది. మంచు మనోజ్ చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తన వైపు అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన మీడియాతో మాట్లాడింది చూస్తుంటే కనుక పూర్తి స్థాయిలో ఆయన వైపు న్యాయం ఉందన్నట్టుగా అనిపిస్తోంది. టోటల్ ఓవరాల్ ఇష్యూలో ఇప్పుడు మళ్ళీ తాజాగా మళ్ళీ రావడం ఎందుకు? అండ్ దట్టు మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్టుగానే సెలబ్రిటీస్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు, చూస్తారు, ఫాలో అవుతారు. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి, దట్టు సినీ స్టార్స్. సో వాళ్ళ ఇంట్లో ఈ గొడవ అసలు సద్దుమణిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మోహన్ బాబు గారు అంటే ఎలాంటి నటుడు, ఎటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. అంటే ఆయన ఎంత జనాల పట్ల ఎంత ఇదిగా ఉంటాడు అనేది కూడా తెలుసు. ఈవెన్ ఇఫ్ ఆయన కోపం పాల పొంగు లాంటిదని, ఆయన కోపిస్తేనే అందరూ అంటారు, ఓకే కాదంటలే, బట్ ఆయన కోపం పాల పొంగు లాంటిదని, ఆ తర్వాత దగ్గరికి తీస్తాడని, ఇలా రకరకాలు వింటూ ఉంటాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మళ్ళీ రేగిన ఇష్యూ ఏమిటి? పిల్లలు ఇద్దరు విష్ణు మనోజ్ ఏమైనా సంయమనం పాటించాలా? పెద్దగా ఆయన ఏం చెప్పలేకపోతున్నారా? ఏం జరుగుతుంది అనుకోవచ్చు అసలు? యాక్చువల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని మనం ఈ కథలోకి వెళ్దాం. డెఫినెట్లీ. ఇప్పుడు నా ఇల్లు బ్యాంకులో తాకట్లో ఉంది. ఓకే. నేను చిల్లర కట్టట్లా, వాళ్ళు జప్తు చేశారు. అప్పుడు సర్ఫేస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సర్ఫేస్ యాక్ట్ 2002 మీరు చూడండి, మీకు గూగుల్లో వస్తుంది. ఆ యాక్ట్ ప్రకారంగా ఆ బ్యాంక్ వాడికి ఉన్న హక్కు ఏంటో తెలుసా? నేను ఇక్కడే కూర్చుంటా, నేను కదలను, ఇది నా ఇల్లు, నీకు ఇవాళ కట్టను, ఎప్పుడైనా కడతాపో అని నువ్వు ఎంత అన్నా కూడా వాడు నిన్ను కూర్చున్న చోట కుర్చీతో సహా కూడా లేపి బయటేసే హక్కు వాడుకుంది ఆ ఇంట్లోంచి. వాడది జప్తు చేస్తే. ఏమన్నారు? సర్ఫేస్ యాక్ట్. సర్ఫేస్ యాక్ట్ 2002 అప్పుడు వచ్చింది. అది ఉంది. ఇది అంటే చాలామంది ప్రాపర్టీలు పెడతారు, డబ్బులు కట్టరు, వాళ్ళు వచ్చినప్పుడు ఎదురుదాడి చేస్తారు, కుక్కల్ని కట్టేస్తారు వాళ్ళు రాకుండా. ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి నిన్ను పూర్తిగా అసలు అక్కడ నుంచి తీసి దానికి లాక్ వేసే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళ తాకట్లో ఉన్నప్పుడు, వాళ్ళు జప్తు చేసినప్పుడు. నెక్స్ట్, ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ. ప్రతి చోట చూస్తాం. ఓకేనా? ఫస్ట్ మోహన్ బాబు గారి దగ్గరికి ఎవడో మైక్ పెట్టి చెప్పండి అని వచ్చాడు, ఎవడో దద్దమ్మ, వాడి గురించి మాట్లాడదాం. ఆ టెరిటరీ మోహన్ బాబుది. వాడెవడో ఇంటి లోపలికి వచ్చాడు, మొహం మీద చెప్పండి అని మైక్ పెట్టాడు. అది మైకా, కత్తో, కటారో, త్రిశూలమో మనకు తెలియదు. మొహం మీద పెట్టేసరికి ఈడ్చి వాడు కొట్టాడు. ఆత్మరక్షణకే కొట్టాడు 100%. అఫ్ కోర్స్ ఆయన తర్వాత సారీ చెప్పినా సరే నేను ఒప్పుకోను. మోహన్ బాబు గారు సారీ చెప్పినా నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను చూసిన ప్రకారంగా సీన్ అది వాళ్ళ ల్యాండ్. గేట్లు తన్నుకొని జనాలు లోపలికి వచ్చారు. అవును. నా మైండ్ ఎలా ఉంటుందంటే, ఈ టెరిటరీ నా లోపల నా పాప ఉంది, ఆడవాళ్ళు పడుకున్నారు, నేను పెద్ద ఆయన్ని, 70 పైగా వయసు, నాకు కదలలేను, ఓ 30 మంది నా గేట్లు తన్నుకొని లోపలికి వచ్చారు. ఖచ్చితంగా ఆత్మరక్షణ చేసుకుంటారు. సో సరే, వీడ నా కొడుకు కనబడుతున్నాడు, ఓకే, వీడి ఫ్రెండ్సే రావాలి, వీడు తెచ్చిన మనుషులు రావాలని లేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ దొంగో ఇట్లా వచ్చి దొడ్డిదారిన గేట్ ఎక్కి కూడా దూకొచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. సో నేను ఇవన్నీ నా పరిసరాలు ఏం జరుగుతుందో గమనించే టైంలో ఎవడో మొహం మీదకి ఏదో పట్టుకొచ్చి చెప్పండి అన్నాడు. ఈడ్చోడు వీకాడు. వాడు కావాలని ఏం చేశారు, ప్రెస్ మీద తిరగబడ్డ మోహన్ బాబు అది ఇది అని చెప్పేసి మనిషివా మోహన్ బాబు అని టైటిల్ వేసి చాలా రాదంతం చేశారు. అఫ్ కోర్స్ నేను మళ్ళీ ట్రెస్ పాసర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ టెరిటరీకి నువ్వు లోపలికి వెళ్తే నువ్వు ట్రెస్ పాసర్ అవుతావు, నిన్ను తన్నే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఎవడైనా సరే, అది మీడియా అయినా ఇంకెవడైనా రావడానికి లేదు. అంటే మోహన్ బాబు కొట్టడంలో తప్పు లేదంటారు. 4 దన్నినా తప్పు లేదు, చంపినా తప్పు లేదు. ఇంకా చెప్పాలంటే అవతల వచ్చినోడు రౌడీయో ఎవడో మనకు తెలియదు, వాడు కూడా స్టింగరే. వాడు నిజంగా ఛానల్ పనిచేస్తున్నాడు లేదా కావాలని వచ్చాడో మైక్ పట్టుకొని కూడా తెలియదు మనకి. మనిషి అన్నోడు ఎవడాల మొహం మీద మైకులు పెట్టి చెప్పండి అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి వాళ్ళకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అక్కడ మోహన్ బాబు గారు సారీ చెప్పినా నేను చెప్తున్నా, వాడిని 4 దనినా తప్పులేదు. అది అలాంటి ట్రెస్ పాసర్ లోపలికి వచ్చాడు. అవును. నా ఇంటికి ఎవడన్నా వచ్చి అలా చెప్పండి అని మొహం పెడితే నేను మొహం పగల కొడతా, నేనైనా అంతే. ఇది వాట్ ఎవర్. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్, మోహన్ బాబు గారు ఏం చెప్పారు, ఈ స్థలం నాది, నా తాతలు మిగిలిచ్చింది ఏమీ లేదు నాకు, నేను కష్టపడి సంపాదించుకుంది,
ఈ డబ్బా నాది, ఇక్కడికి నా అనుమతి లేకుండా ఎవడు రావడానికి లేదు. అయిపోయిందిగా. కోర్టులో కూడా పెట్టుకున్నాడు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది పంచాయతీ, అక్కడ చెప్పుకున్నారు, వాళ్ళు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు, ఇది నీది అవును. చట్ట ప్రకారంగా. నీకు అంటేనే ఎవడన్నా సరే రావాలి, అది మీ ఆవిడో కానీ మీ కొడుకో కానీ మీ తండ్రో కానీ తల్లో కానీ మీ కూతురో కానీ ఎవరైనా కానీ నువ్వే కానీ నువ్వు అంటేనే అక్కడికి వెళ్ళాలి, అది నీది, దాని మీద నీకు తప్ప ఎవడికి హక్కు లేదు. ఆయన అదే చెప్పి అందరు ఖాళీ చేయాలి అన్నాడు. అయితే ఎందుకు ఆ చెప్పండి చెప్పానో ఇందాక, ఆ చెప్పండి గాడు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా మోహన్ బాబు గారు మళ్ళీ అక్కడికి రాలా. కనీసం 6 నెలల తర్వాత కానీ మోహన్ బాబు గారు అక్కడ రాలా. ఆయన ఏదో కన్నప్ప పనిలో బిజీగా ఉంటూ జ్యోతిర్లింగాలు తిరుగుతా, సంక్రాంతికి అక్కడికి వెళ్ళి, ఆయన పుట్టినరోజుకి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇలా 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 ఉండి వెళ్ళి అక్కడికి రాలా. నిన్న ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏది నా ఇల్లు ఇది ఏమైంది సార్, ఎవరియో బట్టలు ఉన్నాయి, ఎవరియో చెప్పులు ఉన్నాయి, ఎవరియో సామాన్లు ఉన్నాయి, ఎవరివి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, మనం ఒక అబ్బాయికి రెంట్కి ఇచ్చాం, 3 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు, వాడు కనబడట్లేదు, వాడి ఫోన్ నెంబర్ లేదు, ఏం చేస్తావు? వాడి కోసం ఎదురు చూడలేదు, మనం మళ్ళీ రెంట్కి ఇచ్చుకోవాలి, మనం బతకాలి కదా అక్కడ. సో ఏం చేస్తాం, ఆ సామాన్లన్నీ మూట కట్టేసి సేఫ్గా ఓ పక్కకు పెట్టి, ఇవాళ రేపుట్లో మళ్ళీ అది పోయింది ఇది పోయిందని వాళ్ళు అంటారు కాబట్టి కొంచెం ఫోటోలోనో వీడియోతోనో లేకపోతే దగ్గర కానిస్టేబుల్కైనా చెప్పో దాన్ని ఓ పక్కకు జరిపేసి మిగతా మన పని మనం చేసుకుంటాం. అలా ఇదేవరివి పలానా ఆయనవి, నీ కొడుకో ఎవరో తర్వాత సంగతి. ఇప్పుడైతే ఈ ల్యాండ్కి సంబంధం లేని మనిషి, ఓకేనా, నీ వరసలన్నీ ల్యాండ్ బయట. ఈ ల్యాండ్ ప్రకారంగా అయితే నీ పర్మిషన్ లేకుండా అక్కడ ఎవరు ఉండొద్దు, ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నీ ల్యాండ్కి సంబంధం లేని ఇంకో మనిషికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. జాగ్రత్తగా ప్యాక్ చేసి ఎవరు అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఆ అబ్బాయి అక్కడ ఉంటాడు, ఓకే, నీట్గా అక్కడ సామాన్లు దింపేసి రండి. మనకు సంబంధించింది ఏమన్నా ఉంటే అవి తీసుకెళ్ళి మన దగ్గర పెట్టండి, ఇచ్చేయండి అన్న చెప్పాడు, అంతే. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచు మనోజే దాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు. మధ్యలో ఒక్కసారి విష్ణు వెళ్ళాడు వాళ్ళ అమ్మ బర్త్డే అప్పుడు, అప్పుడే ఆ పంచదార డ్రామా అంతా ఉంది, అదేదో అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగానే పెద్ద ఆయనే పంపాడు. ఇప్పుడు ఈయన నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అన్నయ్య విష్ణు మీద కంప్లైంట్ పెట్టాడు, నా అన్ని దొబ్బుకెళ్ళిపోయాడు అని. కారు పోయింది. అవును, నీకు సంబంధించింది ప్రతి వస్తువు నీ ఇంటి దగ్గర ఉంది, ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీ పాలపీకతో సహా. కార్లు కూడా ఆ దూరం తీసుకెళ్ళి పెట్టారు, ఇటు తీసుకెళ్ళి మళ్ళీ ఇటు తీసుకొచ్చి పెట్టారు, నా వైఫ్ కారు నా కారు. ఎక్కడైనా నీకు సంబంధించిన వస్తువులు అయితే అక్కడ లేవు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు నువ్వేదైనా వాడితే వాళ్ళది వాళ్ళు తీసేసుకున్నారు, నీకు సంబంధం లేదు. నీవి వాళ్ళు ఆ దరిదాపుల్లో లేకుండా ఇప్పుడు అక్కడ నుంచి తీసాము, పక్క ఫ్లాట్లో పెట్టడానికి వాడెందుకు ఒప్పుకుంటాడు నీ కార్లు, ఇటు పెట్టడానికి ఈడెందుకు ఒప్పుకుంటాడు నీ కార్లు. నీ ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసి ఎక్కడో దగ్గర పెట్టాలి కదా, ఓ రోజు ఆడ పెడతావు, ఇంకో రోజు ఈడ పెడతాం, ఇంకో రోజు అక్కడ పెడతాం. మరి ఏ రోజు నువ్వు వచ్చి తీసుకెళ్తావో మాకు తెలియదు, మేము అక్కడిక్కడ పెడితే వాళ్ళతో మాటపడాలి. ఏమయ్యా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి ఆ దరిద్రం మా దగ్గర పెట్టాబెట్టి మాకు పని లేదా అంటారు వాళ్ళు. అందుకని చెప్పేసి అలా జరిపారు. ఈయన నేను ఇక్కడే కూర్చుంటా, నాకు న్యాయం జరగాలి. నీకు ఎందుకు జరుగుద్ది న్యాయం? అది నీది కానప్పుడు, నీది కాదు, నీకు దాని మీద హక్కు లేదు. నా వస్తువులన్నీ చిందర వందరు చేశారు, మా పాప వస్తువులన్నీ ఇరగ్గొట్టారు, కనీసం పక్కకన్నా పెట్టారు, సంతోషం, తగలబెట్టల. మన ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసినట్టు తీసి అవతల పడేలా, అవును, తగలబెట్టవచ్చు కూడా, తగలబెట్టినా తప్పు లేదు. ఎందుకంటే నీకు సంబంధం లేని, నాకు సంబంధం లేని వస్తువు నా టెరిటరీలో ఉంది, అదేందో కూడా నాకు తెలియదు, అది రేపు ఎప్పుడన్నా పేలుద్దేమో, ఎవరికి తెలుసు, వీ డోంట్ నో. ఫస్ట్ దాన్ని తీసేస్తాం. అందుకని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు. ఈయనకి ఏ న్యాయం జరగాలో నాకైతే తెలియదు, న్యాయం అయితే జరగదు. పోలీసులు కూడా నాకు సహకరించట్లేదు. ఎందుకు సహకరిస్తారు? సహకరించట్లేదు. నువ్వెవడి ల్యాండ్లోకి వెళ్ళి నీ వస్తువులను అక్కడ పెట్టుకొని వాళ్ళు నా వస్తువులు నాశనం చేశారు, నాకు న్యాయం జరగండి అంటే. మరి నాకు అసలు ఆస్తి ఏం అక్కర్లేదు, సింగిల్ పైసా కోరుకోవట్లేదు వాళ్ళ నుంచి. అక్కడ ఇస్తామని కూడా ఎవరు చెప్పలేదు. అది తర్వాత అంటే తను మాట్లాడినప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే పద్ధతిగా ఉన్నప్పుడు అందరూ పద్ధతిగానే ఉన్నారు. నువ్వు మితిమీరి ప్రవర్తిస్తుంటే, ఇంటి పరువు బజార్ని వేస్తుంటే నిన్నెవరు దగ్గర రానివ్వరు. ఇప్పుడు అదే జరిగింది, అందట్లో నీ పరువే పోతుంది. కుర్రతనం చిన్నతనంతో చేస్తున్న పనులు. కుర్రతనం చిన్నతనం కాదు, అది చిన్నాడు కదా ఇంట్లో, వెర్రితనం. కుర్రతనం కాదు.
తాగి తలుపులు తన్నేవాడిని ఏమంటారండి. ఇప్పుడు ఈ మొన్నటి నుంచి కాదు, ఇంతకు ముందు నుంచి ఉంది అలవాటు, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. భరించారు. ఎవడెవడెవడెవడో అడ్డమైన వాళ్ళందరినీ కూర్చోబెట్టి తాగుబోతు మాటలన్నింటిలో ఒక డెసిషన్లు తీసుకుంటారు. మనం ప్రొడక్షన్ హౌస్ పెడదాం, మనం స్టూడియో కడదాం, మనం అది చేద్దాం, మనం ఇది చేద్దాం, అసలు మొత్తం ప్రపంచాన్ని మనమే ఉద్ధరిద్దాం. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలంటే చిల్లర కావాలి. చిల్లర కావాలంటే ఏం చేయాలి? మనకున్న ప్రాపర్టీలో ఏదో దాన్ని అటో ఇటో జరపాలి. నాన్న బ్రతికున్నంత వరకు జరపడానికి వీలు లేదని అన్న ఆర్డరు. ఓకేనా? మరి నాకు చిల్లర కావాలి. చిల్లర కావాలంటే అడిగి తీసుకో. నేనేంది నిన్ను అడిగేది ఏంటి? సరే అడక్కు, నేను ప్రాపర్టీ జరుపుతా. కుదరదు, అది కుదరదు, ఇది కుదరదు అంటే ఎట్లా? గెట్ లాస్ట్. ఇంకంతమించి ఏం చేస్తారు చెప్పు. జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది ఇందులో. ఎస్ అండి, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరగబోతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.